హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు అల్లం మురబ్బా రెసిపీ. ఇదైతే చాలా హెల్తీ రెసిపీ అండి. దీనికోసం నేను హాఫ్ కప్ అల్లం తీసుకున్నా. దానికి 4 టైమ్స్ షుగర్ తీసుకోవాలండి. షుగర్ బెల్లం కలిపి తీసుకోవచ్చు. సో నేను హాఫ్ కప్పు నాకు బెల్లంకి నేను 2 కప్పులు తీసుకున్నాను అనమాట. బెల్లం ప్లస్ షుగరు. ఈ రెండిటికి పావు కప్పు వాటర్ పోసేసుకొని మంచిగా పాకం పట్టుకోవాలండి. మనకు తీగ పాకం అంటాం కదా, అంతకంటే కొంచెం ఎక్కువని గట్టిగా రావాలి. మనం వాటర్లో వేసి చూసుకోవాలి. నేను ఇట్లా చూపిస్తున్నట్లు అట్లా పాకం వచ్చిన తర్వాత మనం అందులో పేస్ట్ చేసుకున్న ఈ అల్లం పేస్ట్ వేయాలి. అల్లంని మనం వాటర్తో పేస్ట్ చేయొద్దండి, డైరెక్ట్ అల్లంని పేస్ట్ చేయాలి. సో ఆ పేస్ట్ని మనం ఈ మన పాకంలో వేసేయాలి. మంచిగా పాకంలో వేసిన తర్వాత అదే టైంలో మనం ఇలాచీ వేసుకోవచ్చు, కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని ఇట్లా జారుగా ఉన్నప్పుడే నేను ఈ వెజిటబుల్స్ బోర్డు పైన వేసానమాట. అదంతా దాన్ని ఇట్లా మనం చక్కగా తడిగా ఉన్నప్పుడే కొంచెం స్టిక్కీగా కాకముందే పీసెస్లో కట్ చేసేసుకొని మంచిగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే మనకు 6 మంత్స్ అయినా ఉంటాయండి. అప్పుడు ప్లీజ్ నచ్చిందా మీకు ఈ రెసిపీ? డెఫినెట్గా ట్రై చేయండి. నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో